నందమూరి బాలకృష్ణ ఇంచుమించుగా సినీ ప్రస్థానం ఆయనది 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. 50 ఏళ్ళు పూర్తయినప్పటికీ గూడా అలాగే ఆయన ఏజ్ గూడా 50 ఏళ్ళు ఎప్పుడో దాటిపోయింది. అయినప్పటికీ గూడాను ఇంకా చిన్న పిల్లాడిలాగా, ఒక యూత్‌లాగా ఆయన వేసే స్టెప్పులు గాని, ఆయన మాట్లాడే తీరు గాని, ఆయనలో ఉండే స్పార్క్ గాని, ఇప్పుడున్న వాళ్ళలో కాస్త కష్టంగానే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనము. బట్ ఏది ఏమైనా వయసు పైబడినప్పటికీ గూడా ఆయనలో క్రేజ్, స్పార్క్ ఏమాత్రం తగ్గలేదనే చెప్పుకోవాలి. మరి ప్రస్తుతం 'అఖండ 2' తోటి ఆయన ఒక పక్క దూసుకుపోతున్నప్పటికీ ఇఫీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వేడుకలు 56వ వేడుకలు ఇప్పుడు గోవా పనాజీలో జరుగుతూ ఉన్నాయి. మరి ఈ వేడుకల్లోని దాదాపు 9 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలు అత్యంత ఘనంగా ప్రారంభమైపోయినాయి. మరి ప్రారంభమైపోయిన ఫస్ట్ డే ఎవరికి ప్రిఫరెన్స్ ఉంది అని అంటే దట్ ఈస్ బాలకృష్ణ. అంత పెద్ద షో అంటే ఎన్ని కంట్రీస్ అంటే దాదాపు ఆల్మోస్ట్ ఆల్ 240కి పైగా చిత్రాలను ప్రదర్శించారు. అలాగే ఇంచుమించు 18 దేశాలనుకుంటా దీనిలో అటెండ్ అవుతూ ఉన్నాయి. చాలా పెద్ద ప్రాజెక్ట్ ఎవ్రీ ఇయర్ గూడాను ఫుల్ అప్‌డేటెడ్‌గా దీన్ని అప్‌డేట్ చేస్తూ వస్తారు. సినీ రంగంలోని ఉన్న ఉత్తమ చిత్రాలు గానియండి, అలాగే ఓటీటీ మూవీస్ కానియండి, జనరల్ మూవీస్ గానియండి, బదిలీలకి సంబంధించినవి గూడా ఇప్పుడు యాడ్ చేశారు. అంటే సైగలు చేస్తూ చెప్తారు గదా! సో, వీళ్ళకి కూడా ట్రాన్స్‌లేషన్ చేస్తూ వాళ్ళ బదిలీలకి సంబంధించిన సినిమాల్ని ప్రోత్సహిస్తూ, అలాగే కొత్త రైటర్స్ ఎవరైతే ఉంటారో, కథలతోని ఎవరైతే ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటారో, వీళ్ళందరికీ కూడా ఇంచుమించు వాళ్ళ కథ దర్శకుడికి అంది, ప్రొడ్యూసర్‌కి అంది, వాళ్ళు అది ఓకే చేసుకొని అదంతా అయ్యేసరికి అది ఓకే అవుతుందా? అవదా? అన్నది కూడా ఒక పెద్ద సస్పెన్స్ ఉంటూ ఉంటుంది రైటర్స్‌కి. మరి అలాంటి వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు చెప్పులు అరిగిపోయే వరకు తిరుగుతూనే ఉంటారు. అదృష్టం బావుంటే వెంటనే కథ సెలెక్ట్ అయిపోతుంది గానీ, లేదంటే మాత్రం పెద్ద పెద్ద దొంతులు పేర్చుకుంటా రాసిన కథలన్నీ గూడా వాళ్ళు ఎప్పుడు ఓకే అవుతుందా అని వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉన్న వాళ్ళు ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళందరికీ కూడాను అంటే స్టోరీస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ చిన్న చిన్న వాళ్ళ నుంచి గూడాను క్యారెక్టర్ ఆర్టిస్టుల నుంచి పెద్ద టాప్ లెజెండరీ యాక్టర్స్ వరకు అలాగే మూవీస్ విషయానికొస్తే ఇట్లాగా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్, సిల్వర్ స్క్రీన్, బిగ్ స్క్రీన్స్ అన్ని స్క్రీన్స్‌కి గోల్డెన్ స్క్రీన్ అన్నిటికి సంబంధించి అలాగే లాంగ్వేజెస్ పరంగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం, స్పానిష్ అన్ని భాషలకి సంబంధించి దాదాపు 18 పైగా దేశాలు దీనిలో అటెండ్ అవుతూ ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన మూవీస్‌ని ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే ప్రతి దేశానికి సంబంధించిన కల్చర్‌ని ఈ వేడుకల్లో ఉత్సాహంగా చూపిస్తూ ఉన్నారు. మరి దీనిలోని ఇంత పెద్ద ఘనమైన వేడుకల్లోని ఫస్ట్ డే ఓపెనింగ్ సెరమనీలో బాలకృష్ణ గారికి వెయిట్ ఇస్తూ ఆయనకి ఫస్ట్ డేనే ఓపెనింగ్ అవార్డుని ఇచ్చారు. నిజంగా ఇదైతే మాత్రము చాలా గర్వకారణం అనే చెప్పుకోవాలి. అది కూడా మన తెలుగు మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఉన్నారు మన తెలుగువారు అశోక్ గజపతిరాజు గారి చేతుల మీదుగాను గోవా గవర్నర్ వారి చేతుల మీదుగా కూడా దీన్ని ఇవ్వడం జరిగింది. అలాగే దీనిలోని కేంద్ర సమాచార ప్రసార సహాయ మంత్రి ఎల్ మురుగన్, అలాగే గోవా సీఎం ప్రమోద్ సావంత్ అటెండ్ అయ్యారు. అలాగే మనకి 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా బాలకృష్ణ గారికైతే మాత్రం అరుదైన గౌరవం దక్కిందనే చెప్పుకోవాలి. మరి ప్రారంభ వేడుకనైతే అనుపమ్ ఖేర్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. పార్టిసిపేట్ చేసిన నేపథ్యంలో మరి ఫస్ట్ డే ఎందుకు బాలకృష్ణకిచ్చారు అననంటే ఎవ్రీ ఇయర్ గూడా ఒక్కొక్కళ్ళని సెలెక్టివ్‌గా చేస్తూ ఉంటారు. బట్ ఈ సంవత్సరం మాత్రం అసలు ఒక రేంజ్‌లో బాలకృష్ణ దూసుకుపోతూ ఉన్నారు. సో, దట్ టూ ఇఫీకి గూడా కనెక్ట్ అయింది. అండ్ దీనిలోని బాలకృష్ణ చేస్తున్న సేవలు ఎట్లాంటివంటే ఏదో మూవీస్ చేస్తున్నారు అయిపోయింది అంతటితోనే అని కాదు. ఆయన సినిమాలు చేస్తూ ఉన్నారు. అలాగే ఒక పక్క బసవతారకంలోని క్యాన్సర్‌కి సంబంధించిన మొత్తం మెడికల్ సేవలు అందరికీ అందిస్తూ ఉన్నారు. మరో పక్కన ఎమ్మెల్యేగా ఉంటూ హిందూపురం ఎమ్మెల్యేగా ఉంటూ ఆయన ప్రజలకి చాలా అనుసంధానంగా, చాలా దగ్గరగా ఉంటూ ఆ బాధ్యతను కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. మరి దాదాపు 3 సార్లు గెలిచిన ఇది చూసాం మనం. మరి ఇన్ని కూడాను అసలు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? ఇంత పవర్ ఆయనకి ఎక్కడి నుంచి వస్తుంది? సో, ఇవన్నీ కూడా ఆయన ప్రూవ్ చేసేసుకున్నారు. ఈఫీ వేడుకల్లోనే అరుదైన గౌరవాన్ని దక్కించుకొని. మరి ఫస్ట్ డే అయితే మాత్రము దీనిలోని దక్కిన గౌరవంలోని ఆయన మాట్లాడడం జరిగింది. సినిమాల్లో వచ్చి 50 ఏళ్ళు అని అసలు వయసు అడగొద్దు అంటూ ఆయన కామెంట్ చేయడం జరిగింది. కామెడీ చేశారు. అక్కడ దెబ్బకి అందరూ కూడా పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వుకోవడము, ఈ ఫీల్‌లోన ఒక కొత్త ఉత్సాహం వచ్చింది అందరికీ గూడా. ఒక బూస్ట్‌నిచ్చారు అందరికీ గూడాను. కొంత కామెడీ చేస్తూ సరదాగా ఫ్లర్టింగ్ జోక్స్ ఏస్తూ చాలా చక్కగాను అందరిని గూడా ఉత్సాహపరిచారు. మరి ఫస్ట్ డే బాలకృష్ణతో స్టార్ట్ అయింది. మరి ఎండింగ్ డే ఎవరితో స్టార్ట్ అవుతుంది అంటే ఓపెనింగ్ ఎంత బావుందో
క్లోజింగ్ సెరమనీ గూడా అంతే బాగోవాలి గాబట్టి 9 రోజులు దాదాపు ఇది నడుస్తుంది గోవాలోని. సో, 28థ్ వరకు 20వ తేదీతో ప్రారంభమై 28 వరకు ఈ వేడుకలు నడుస్తాయి. మరి ఈ వేడుకల్లో లాస్ట్ డే సేమ్ బాలకృష్ణ మన తెలుగు ఇండస్ట్రీని ఎట్లా ఒక ఊపు ఊపి షేక్ చేస్తారో, సేమ్ తమిళ్ ఇండస్ట్రీలోని రజనీకాంత్ గారు గూడా సేమ్ ఆయన పవర్ గూడా అంతే అని జెప్పుకోవాలి. తలైవాకి నిజంగా సలాం అంటూ గూడాను ఈ వేడుకల్లోని లాస్ట్ డేని రజనీకాంత్‌కి కేటాయించారు. రజనీకాంత్ గారు లాస్ట్ డే సన్మానం జరగబోతుంది ఆయనకి గూడాను. మరి ప్రతి ఒక్కళ్ళు గూడా ఈ 9 రోజులు గూడాను రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, దర్శకులు, సంగీత దర్శకులు, కొత్త రైటర్స్, పాత రైటర్స్, జీఎఫ్ఎక్స్, వీఎఫ్ఎక్స్, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ ఎవ్రీథింగ్ ఇంక అన్నీ గూడా అసలు మనం చూడలేని చిత్రాల్ని గూడా అక్కడ ఈజీగా మనం చూసేసేలాగా ఇఫీ వేడుకలుంటాయి. ఎవ్వరికైనా స్కోప్ ఉంటే ఖచ్చితంగా ఇఫీ వేడుకలకు మాత్రం అటెండ్ అవ్వచ్చు. అందులో రిజిస్టర్ కావచ్చు. వెబ్‌సైట్ ఉంటుంది. ఆ వెబ్‌సైట్‌ని ఒకసారి చెక్ చేసుకోండి. మీకు గూడా వెళ్ళాలని ఉంటే మాత్రం ఖచ్చితంగా దానిలో కొత్త రైటర్స్ ఎవరైనా ఉత్సాహం ఉంటే మాత్రం మీరు గూడా మెంబర్‌గా చేరొచ్చు. ఎయిదర్ ఈ ఇయర్ ఏమైనా మీరు ఒకవేళ మిస్ అయితే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్‌కి 57థ్ వేడుకలకైతే మీరు ట్రై చేసుకోవచ్చు. సో, ఇది ఇన్ఫర్మేషన్ కోసము. అండ్ బాలకృష్ణ గారి సక్సెస్ అంటే ఆయన ఎంత ఫోర్స్‌తోని ఆయన ఎళ్తా ఉన్నారు. సినీ రంగంలో ఆయనకున్న క్రేజ్ ఎట్లా ఇంకా అసలు కొద్దిగా గూడా పాత పడకుండా కొత్త తరానికి గూడా ఆయన సరికొత్తగా కనిపిస్తూ అందిస్తున్న సినిమాలు ఇవన్నీ గూడా తెలియజేయడం కోసమే. సో, ఎవరైనా రైటర్స్ ఉన్నా, యాక్టర్స్ ఉన్నా, మీరు చేసిన మూవీస్ ఉన్నా ఏవైనా గూడాను ఇఫీ వేడుకల్లో మీకు ప్లాట్‌ఫార్మ్ అది కంప్లీట్‌లీ బిజినెస్ ప్లాట్‌ఫార్మ్ అది. మీరు డైరెక్ట్ అప్రోచ్ అవ్వచ్చు. డైరెక్టర్స్ మీకు డైరెక్ట్‌గానే కనిపిస్తారక్కడ. ఆన్ టేబుల్ మీరక్కడ ఎక్స్‌ప్లెయిన్ జేయడానికుంటుంది. సో, ప్రతి ఒక్కరు గూడా ఈ అవకాశాన్నయితే సద్వినియోగం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఆల్ ది బెస్ట్.